హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ భీమా సుచిత్ క్రియేషన్. ఈ చీరకి ఇది వచ్చి బాగా ట్రెండింగ్లో ఉన్న చీర అనమాట. ఇది పళ్ళుకి వచ్చి ఈ విధంగా వచ్చిందనమాట. పెళ్లి కూతురు పళ్ళకి లాగా ఉందనమాట. ఇది డిజైన్ బాగా ఫుల్గా ట్రెండింగ్లో ఉండే చీర ఇది. ఇది వచ్చి బాడీ కలర్ అనమాట. ఇట్లా మెరూన్ రెడ్ ఉంది, ఇదేమో గ్రీన్ ఉందనమాట. ఇప్పుడు దీనికి కుచ్చుళ్ళు వేస్తున్నా. అంచు వచ్చి ఈ విధంగా ఉందనమాట. చిన్న బార్డర్ లాగా ఉందనమాట. ఇట్లా నెమలికలు వచ్చాయి. ఇప్పుడు నిడిల్ వచ్చి నేను 11 నెంబర్ నిడిల్ యూస్ చేస్తున్నా. 11 నెంబర్ ఇది. ఇట్లా ముందు 8 వరుసల దారం ఇట్లా హ్యాండ్కి చుట్టుకుంటున్నా, ఫింగర్కు ఇట్లా. తర్వాత ఇప్పుడు డిజైన్ స్టార్ట్ చేస్తున్నా. ఇట్లా ఇట్లా ఈ విధంగా డిజైన్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఇది ముందు లాక్ వేసుకుంటున్నా, ఇట్లా మళ్ళీ ఇంకోసారి లాక్ వేస్తున్నా ఈ విధంగా. ఇప్పుడు ఇట్లా దారం మీదికి తీసి బీడ్ యాడ్ చేసుకోవాలి. ఇట్లాంటివి అనమాట, గోల్డ్ కలర్ బీడ్స్, మీడియం సైజ్ అనమాట. ఇట్లా బీడ్ లాక్ వేసుకుంటున్నా. తర్వాత మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకుంటున్నా. ఒకసారి ఇట్లా వీ షేప్లో పెట్టుకోవాలన్నమాట. ఇది ఎక్కడ దాకా వస్తుందో కొంచెం లోపలికే ఇట్లా లాక్ వేసుకోవాలి. ఇట్లా డబల్ క్రోషా వేసుకుంటున్నా. ఇట్లా డబల్ క్రోషా వేసుకున్నాక 2 చైన్స్ వేస్తున్నా. తర్వాత మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఈ గ్యాప్ బీడు డబుల్ క్రోషా గ్యాప్లో ఉంటుంది కదా, ఆ గ్యాప్లో వేసుకోవాలన్నమాట ఇట్లా. తర్వాత మళ్ళీ ఇంకోసారి మళ్ళీ ఇట్లా 3 చైన్స్ వేసుకుంటున్నా. 3 చైన్స్ వేసి మళ్ళీ ఈ రెండింటి వేసుకుంటాం కదా, దీని గ్యాప్లో వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. మళ్ళీ గ్యాప్లో మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఇట్లా మళ్ళీ 3 చైన్స్ ఎక్స్ట్రా ఇట్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ ఒక పీకాట్, చిన్న పీకాట్ లాగా వస్తుందన్నమాట. మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. కొంచెం ఇట్లా గ్యాప్ రావడానికి ఇట్లా మన సైడ్ ఇట్లా లాక్కుంటే గ్యాప్ వస్తుందన్నమాట. ఇక్కడ మళ్ళీ డబల్ క్రోషా వేస్తున్నా. బిగినర్స్ అయితే ఈ డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు అనమాట. సింగిల్ లైన్లోనే అయిపోతుంది ఈ డిజైన్. మళ్ళీ ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఈ గ్యాప్లో మళ్ళీ ఇట్లా 3 చైన్ లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇట్లా లాక్ వేసుకోవాలి. మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలి. ఇట్లా లాక్కోవాలన్నమాట దారము. మళ్ళీ ఈ గ్యాప్లో మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ 3 చైన్స్ వేసుకుంటున్నా. 3 చైన్స్ వేసుకొని మళ్ళీ ఈ రెండింటి మధ్యలో గ్యాప్లో లాక్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో డబల్ క్రోషా వేసుకుంటున్నా. మళ్ళీ ఇట్లా 3 చైన్స్ వేసుకోవాలి ఎక్స్ట్రా. మళ్ళీ ఈ 3 చైన్స్ మళ్ళీ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ ఇట్లా లాక్ వేసుకోవాలన్నమాట. ఇట్లా నెమలి పింఛం లాగా వస్తుందన్నమాట. ఇది ఇట్లా నెమలి పింఛం ఎట్లా ఉంటుందో అట్లా వస్తుందన్నమాట ఇది డిజైన్. మళ్ళీ ఇది బట్టకి లాక్ వేసుకుంటున్నా. బట్టకి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇట్లా బీడ్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఇది ఎక్కడ దాకా వస్తుందో కొంచెం లోపలికి ఇట్లా లాక్ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకున్న తర్వాత మళ్ళీ 2 చైన్స్ వేసుకోవాలి ఎక్స్ట్రా. మళ్ళీ 2 చైన్స్ వేసుకున్నాక ఇట్లా నిడిల్ మీద ఒకసారి దారం చుట్టుకోవాలి ఈ విధంగా. మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకోవాలి. డబల్ క్రోషా వేసుకున్నాక మళ్ళీ ఎక్స్ట్రా 3 చైన్స్ వేసుకోవాలి. 3 చైన్స్ వేసుకున్నాక మళ్ళీ ఆ డబల్ క్రోషా 2 చైన్స్ వేసుకున్న మధ్యలో ఇట్లా ఒక చిన్న స్తూపం లాగా, పీకాట్ లాగా ఇట్లా వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ దీని గ్యాప్లో డబల్ క్రోషా గ్యాప్లో మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలి. ఇట్లా మళ్ళీ 3 చైన్స్ వేస్తున్నా ఎక్స్ట్రా. మళ్ళీ ఈ రెండింటి గ్యాప్లో మళ్ళీ ఇట్లా పీకాట్ లాగా చిన్న స్తూపం లాగా వేసుకోవాలన్నమాట. డిజైన్ మొత్తం ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇట్లా మళ్ళీ 3 చైన్స్ వేసుకుంటున్నా. దాంట్లో మళ్ళీ గ్యాప్లో లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ ఇట్లా చుట్టుకుంటున్నా. ఈ కొంచెం గ్యాప్, ఇక్కడ గ్యాప్ వచ్చేటందుకు ఇట్లా మన వైపు లాక్కుంటే వస్తుందన్నమాట గ్యాప్. మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేస్తున్నా. మళ్ళీ 3 చైన్స్ వేసుకుంటున్నా. ఇట్లా 3 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ గ్యాప్ మధ్యలో వేసుకోవాలన్నమాట. ఇట్లా
మళ్ళీ ఇట్లా డబల్ క్రోషే వేసుకుంటున్నా. ఇదే విధంగా డబల్ క్రోషే వేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా 3 చైన్స్ వేసుకుంటున్నా. ఇట్లా మళ్ళీ ఈ గ్యాప్లో చిన్నగా పీకాట్ లాగ్ వేసుకుంటున్నాను. ఇదే విధంగా మళ్ళీ ఇప్పుడు బట్టకు లాక్ వేసుకుంటున్నా. ఇట్లా ఈ విధంగా బట్టకు లాక్ వేసుకుంటున్నా. దీనికి కుచ్చులు లేవి రావన్నమాట ఈ డిజైన్కు. కావాలంటే మీరు ఇట్లా వేసుకున్నాక డబల్ క్రోషాలు మళ్ళీ ఇక్కడ కావాలంటే కుచ్చుకు వేసుకోవచ్చు అనమాట 5 చైన్స్. నేనైతే ఏం కుచ్చు లేకుండా డైరెక్ట్గా వితౌట్ కుచ్చులు అనమాట చూపిస్తున్నా. మళ్ళీ ఇట్లా బీడ్ యాడ్ చేసుకోవాలి. బీడ్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇట్లా నీడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఇది ఎక్కడ దాకా వస్తుందో కొంచెం లోపలికి ఇట్లా వేసుకోవాలన్నమాట డబల్ క్రోషా. మళ్ళీ 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. 2 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ ఇట్లా నీడిల్ పైన దారం చుట్టుకోవాలి. ఇట్లా మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలన్నమాట. డబల్ క్రోషా వేసుకున్నాక మళ్ళీ 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకుంటున్నా. ఇట్లా 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకున్నాక ఈ గ్యాప్ మధ్యలో ఉంటుంది కదా, ఈ రెండింటి మధ్యలో ఇట్లా చిన్నగా పికాట్ లాగా వేసుకోవాలన్నమాట, ఒక చిన్న స్తూపం లాగా. ఇట్లా తర్వాత మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఆ గ్యాప్లో డబల్ క్రోషా గ్యాప్లో మళ్ళీ వేసుకుంటున్నాను అనమాట. ఇట్లా డబల్ క్రోషా మళ్ళీ 1 2 3 చైన్స్ మళ్ళీ అది ఎక్కడ ఆ గ్యాప్లో మళ్ళీ ఎక్కడ వస్తుందో ఇట్లా చూసుకొని ఈ గ్యాప్ మధ్యలో మళ్ళీ ఇట్లా వేసుకోవాలన్నమాట. 3 చైన్ తర్వాత మళ్ళీ ఇట్లా నిడిల్ మీద దారం చుట్టుకుంటున్నా. ఇట్లా మళ్ళీ డబల్ క్రోషా వేసుకుంటున్నా. మళ్ళీ 3 చైన్స్ ఇట్లా 3 చైన్స్ వేసుకోవాలి. ఈ గ్యాప్ మధ్యలో లాక్ వేసుకోవాలన్నమాట. ఇదే విధంగా కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలి. ఇట్లా మళ్ళీ మిడిల్ మీద దారం చుట్టుకోవాలి. ఇదే విధంగా మళ్ళీ వేసుకోవాలన్నమాట. మళ్ళీ ఇప్పుడు 3 చైన్స్ వేస్తున్నా. ఈ గ్యాప్లో లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ చీరకి లాక్ వేసుకుంటున్నా. మళ్ళీ బీడ్ యాడ్ చేసుకుంటున్నా. మళ్ళీ ఇప్పుడు బీడ్ యాడ్ చేస్తున్నా. బీడ్ లాక్ వేసుకుంటున్నా. తర్వాత ఇట్లా మిడిల్ మీద దారం చుట్టుకుంటున్నా. ఇది ఎక్కడ దాకా వస్తుందో కొంచెం లోపలికి వి షేప్లో ఇట్లా డబల్ క్రోషా వేసుకుంటున్నా. మళ్ళీ 2 చైన్స్ వేసుకుంటున్నా ఎక్స్ట్రా. మళ్ళీ మిడిల్ మీద ఇట్లా దారం చుట్టుకోవాలి. ఈ డబల్ క్రోషా దాంట్లో మళ్ళీ ఇట్లా డబల్ క్రోషా వేసుకుంటున్నా. మళ్ళీ 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకుంటున్నా.